श्री गुरुभ्यो नमः। हरिः ओम्। आत्मा राम आनंद रमण, आत्मा राम आनंद रमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा राम आनंद रमण, आत्मा राम आनंद रमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, भव भय हरण वंदित चरण, भव भय हरण वंदित चरण, भव भय हरण वंदित चरण, रघुकुल भूषण राजीव लोचन, रघुकुल भूषण राजीव लोचन, भव भय हरण वंदित चरण, रघुकुल भूषण राजीव लोचन, आदि नारायण अनंत शयन, आदि नारायण अनंत शयन, सच्चिदानंद श्रीमन्नारायण, सच्चिदानंद श्रीमन्नारायण, सच्चिदानंद श्रीमन्नारायण, आत्मा राम आनंद रमण, आत्मा राम आनंद रमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा राम आनंद रमण, भव भय हरण वंदित चरण, भव भय हरण वंदित चरण, रघुकुल भूषण राजीव लोचन, रघुकुल भूषण राजीव लोचन, आदि नारायण अनंत शयन, आदि नारायण अनंत शयन, सच्चिदानंद श्रीमन्नारायण, सच्चिदानंद सत्यनारायण, सच्चिदानंद सत्यनारायण, आत्मा राम आनंद रमण।
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత ప్రథమ స్కంధ జ్ఞాన యజ్ఞానికి ఆహ్వానము దీర్ఘ సత్రయాగం అనే చెప్పాలి. శౌనకాది మునీంద్రులు నైమిషారణ్యంలో ఏ దీర్ఘ సత్రయాగం చేస్తూ ఇలా ఎన్నో పురాణాలను వింటూ వింటూ శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని కూడా వింటూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు సూత మహర్షి. మనం కూడా వారిలో ఒకరమై వింటూ ఉన్నాము. నిన్న మనం మహాభాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుని యొక్క నిర్వాణ ఘట్టాన్ని మనం విన్నామండి. నిర్యాణము వేరే, నిర్వాణము వేరే. నిర్యాణము అంటే మృతి పొందుట, నిర్వాణము అంటే మోక్షానుభూతిలో మోక్ష స్వరూపుడై మిగిలి ఉండుట. ఇక్కడ సామాన్యమైనటువంటి శబ్దంగా వాడితే భీష్మ పితామహునికి కూడా నిర్యాణము అని కొందరు అంటుంటారండి. మాకైతే ఆ శబ్దం నచ్చదు. ఎందుకంటే సామాన్యుడండి నిర్యాణం పొందేది. జననమో నిర్యాణం, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటుందండి. కానీ ఇక్కడ మహానుభావుడు తాము జీవించి ఉండగానే త్యాగమే చేశారండి. మనకి ఉపనిషత్తు చెబుతుంది, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. ఒక్క త్యాగం చేత మాత్రమే అమృతత్వ స్థితి కలుగుతుంది. నా కర్మణ, కర్మల చేత కాదు. నా ప్రజయ, సంతతి చేత కాదు. నా ధనేన, ధనం చేత కాదు. మరి దేని వల్లండి? కేవలం త్యాగేన, త్యాగం వల్ల మాత్రమే అమృతత్వ స్థితి కలుగుతుంది అని సర్వ ఉపనిషత్తులు చెప్పినవండి. మరి ఇక్కడ భీష్మ పితామహుడు ఏం చేశారండి? తనకంటూ తన కోసమంటూ ఏ చిన్న కర్మ కూడా చెయ్యలేదు. అంతేకాదు, వివాహం చేసుకోలేదు కాబట్టి సంతానం గోల కూడా లేదు. పోనీ ధనము తనకంటూ తనదంటూ ఏమైనా ఉంచుకున్నారా? చెప్పాలంటే అన్నింటికీ అర్హుడు వారే, భీష్మ పితామహుడే. శంతన మహారాజు పుత్రుడైతే శంతను యొక్క ఆ ప్రపితామహులై నుండి వచ్చేటటువంటి రాజ్యం ఎవరిదండి? భీష్మ పితామహుడిది. అయినప్పటికీ కూడా ఏది ఏ ఒక్కరోజు కూడా నాది అని అనుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం అలా అక్కడ ఒక భృత్యుడుగా, ఒక సేవకుడుగా, ఆ సింహాసనానికి తాను ఒక పరిచారకుడుగా మాత్రమే వ్యవహరించారు. తద్వారా ఏం జరిగిందండి? త్యాగం, త్యాగం, త్యాగం. త్యాగమే యోగం కదా. అంచేత ఆ త్యాగిగా ఉన్నటువంటి వారికి లభించింది ఏమిటండి? మోక్షం. జ్ఞానత కలిగింది. అంతేకాదు, ప్రత్యక్షంగా ఆ పరాత్పర పరబ్రహ్మ ఎవరో తాను ధ్యానించి తాము చదువుకున్నటువంటిది, విన్నటువంటిది అంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా దర్శించుకొని ఆ స్వామి ఈ స్వామి, లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు ఇద్దరు కాదు, అతడు ఒక్కడే. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట కూడా వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే సుమా అని దర్శించి, శరీరాన్ని ఏ రీతిగా మనం వస్త్రాలు మార్చేసుకుంటాం స్నానం చేసినప్పుడు అని ఎలా చేస్తామో అంత సహజంగా వారు స్వామిని దర్శించి
చివరిగా మనస్సుని, వాక్కుని, దృష్టిని ఏకం చేసి తన హృదయంలో ఉన్నటువంటి వాసుదేవ పరబ్రహ్మ మందు ఉచ్ఛ్వాస నిశ్వాసములు మాని అక్కడ నిలిపారు. అక్కడ నిలిచారు. ప్రాణాన్ని నిలిపారు, తానే తాను నిలిచారు. మనం ఇంతవరకు ఎన్నో సబ్జెక్ట్స్, ఉపనిషత్తులు గాని, శంకర భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి ఎన్నెన్నో స్తోత్రాలు గాని మనం విన్నామండి. బ్రహ్మజ్ఞానావళి, విజ్ఞాన నౌక ఇలాంటి వాటిల్లో ఏం చెప్పారండి? జీవుడు కూడా దేవుని వలె శరీర ప్రాణ మనస్సు బుద్ధి ఇంద్రియములు లేనివాడే, ప్రకృతికి పరం కాదు వాడు, ప్రకృతికి ఆవల ఉన్నటువంటి వాడే జీవుడు కూడా అని చెప్పారే. అదే రీతిగా సాక్షాత్తు భీష్మ పితామహుడు ఆ జ్ఞానంతో ఎదుట దర్శించారు. ఆ దర్శించినటువంటి ఆత్మావా అరే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పిన దానికి ద్రష్టవ్య దర్శనం కూడా చేశారండి మహానుభావుడు. సో అలా దర్శనం చేసినటువంటి ఆ సోపాధిక పరబ్రహ్మను దర్శించి ఆపై నిరుపాధిక పరబ్రహ్మలు, సోపాధికం అంటే సాకారం, నిరుపాధికం అంటే నిరాకారం. అందుకనే చెప్పుకున్నామే, భాగవతం అంటే ఏదో కేవలం కథ, కేవలం ఏదో కానే కాదండి. ప్రతి ఒక్క చోట తత్వం ఉందండి, ప్రతి చోట జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. జ్ఞానాన్ని అందుకోవడానికి కావలసినటువంటి రసం కావాలంటే భక్తి రసాన్ని పుంజుకోవాలి. భక్తి రసంతో జ్ఞానం అనేటటువంటి ఫలం, జ్ఞానము యొక్క ఆ శక్తితో భక్తి రసాన్ని గ్రోలడం. ఇవి రెండు వేరు కాదు, ప్రాథమిక దశలో వేరు అనిపిస్తాయి, రెండు ఒక్కటే అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ప్రతి ఘట్టంలోని నిరూపణ చేస్తున్నారండి. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానా కృతమనుకృతవత్య ఉన్మదాంధాః ప్రకృతి మగంగిలయస్య గోపవద్భః. నిన్న ఏ రీతిగా భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించారు, అలా కీర్తింపబడినటువంటి ఆ తత్వము యొక్క నిరుపాధిక వాసుదేవ తత్వమునందు లీనమయ్యారు. అంటే అంతవరకు వేరుగా ఉన్నట్లుగా ఉన్న తాము ఏకమయ్యారు. అందరూ చూస్తూనే ఉన్నారండి ఆ అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని, ఆ సంఘటన. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏ రీతిగా ఒక రోజు గడిచినప్పుడు, సాయంత్రము సూర్యుడు అస్తమించినప్పుడు పక్షులన్నీ ఆయా చెట్ల మీద, ఆయా గోళ్లల్లోకి వెళ్ళి ఎలా నిశ్శబ్దంగా ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వారందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కాసేపు. ఆ తర్వాత ఇక్కడ మన ఈ భూలోకంలో దుందుగులు మ్రోగినవి, అలానే దేవలోకంలో కూడా దుందుగులు మ్రోగినవి, పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ మా అష్టవసువుల్లో ఉన్నటువంటి ఒక వసువు తిరిగి మరలా మన స్వస్థానానికి వచ్చేస్తున్నారు అని వాళ్ళు కూడా ఆనందించారండి. ఇక సాధుజనులందరూ కీర్తించారు. ఇక ఆపై దుఃఖించినటువంటి పాండవులు తాతగారికి చెయ్యాల్సినటువంటి ఆ అంత్యేష్టి కర్మలను చేశారు. అంతేకాదు, ఎప్పుడైతే వారు తాతగారికి చెయ్యాల్సినటువంటివి అన్ని చేసిన పిమ్మట అక్కడికి విచ్చేసినటువంటి మునులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు, భీష్మ పితామహునికి నమస్కారాలు చేసి వారి వారి ఆశ్రమాలకు వెళ్ళారండి. మనకి మాఘమాసంలో వస్తుందండి, మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెడితే అది కాస్త శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి, భీష్ముని యొక్క ఏకాదశిగా, తన ఏకాదశిని భక్తులందరూ ఎలా ప్రీతితో కొలుస్తారు, ప్రీతితో ఉపవసించి తనకి సమీపంగా ఉంటారు. ఉపవాసము అంటే చెప్పుకున్నాం కదా, ఉప అంటే సమీపమునందు, వాసము అంటే ఉండుట. ఎవరికి సమీపంలో ఉండడం? భగవంతునికి సమీపంలో ఉండడం. అంచేత
నా సామీప్యానికి చేరినటువంటి ఈ భీష్మ పితామహుడు అష్టమి నాడే శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ ఏకాదశి అతని పేరిట ఈ ఏకాదశి ప్రసిద్ధి నొందుగాక అని మనకి మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధికెక్కింది. ఇక ఆ తరువాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మతో సహా ధర్మనందనుడు హస్తినాపురానికి వెళ్ళారండి. అక్కడ గాంధారి సమేతుడైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరికీ నమస్కారం చేసి వారిద్దరి యొక్క అంగీకారం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆమోదంతో ధర్మరాజు యొక్క తాత తండ్రులు పరిపాలన చేసినటువంటి ఏ కురు రాజ్య సింహాసనం ఉందో అటువంటి ఆ రాజ్యాన్ని స్వీకరించారు. అంటే ధర్మరాజుకి పట్టాభిషేకం చేశారు. అంతేకాదు ధర్మం తప్పకుండా ఆ ధర్మరాజు ప్రజలని పరిపాలిస్తూ ఉన్నాడు అని సూత మహర్షి చెబితే దానికి శౌనక మహర్షి ప్రశ్నించారు. ధనములపహరించి తన తోడ జనకెడు ఆతతాయి జనులనని వధించి బంధు మరణ దుఃఖ భరమున ధర్మజ్ఞుడెట్లు రాజ్య లక్ష్మినిచ్చగించే. మహానుభావ, నాకిక్కడ ఒక సంశయం ఉంది. ఏమిటి అంటే తన సిరి సంపదలను అన్నింటినీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైనటువంటి ఈ దుర్మార్గులైన ధార్తరాష్ట్రులు ఉన్నారే, దుర్యోధనాదులు, ఆతతాయిలు. వాళ్ళు ఆతతాయిలు అంటే చెప్పుకున్నాం కదండి, 6 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, 6 దుష్కృత్యాలు చేసినటువంటి వాళ్ళు. ఎవరది? ఇంటికి నిప్పు పెట్టినవాడు ఆతతాయి, రెండవది విషాన్ని పెట్టేవాడు ఆతతాయి, మూడవది కత్తితో నరికేవాడు ఆతతాయి, నాలుగవది ధనాన్ని దోచుకునేవాడు, ఐదవది నేలం అంటే భూమిని కబ్జా చేసేటటువంటి వాడు, ఆరవది ఇతరుల భార్యను చెరపట్టేటటువంటి వాడు. ఇలా 6గురిని ఆతతాయిలు అంటారు కదా. అలాంటి ఆ ఆతతాయిల్ని సమరంలో, యుద్ధంలో, కురుక్షేత్ర సంగ్రామంలో సంహరించిన తర్వాత ధర్మరాజు చాలా బాధపడ్డారు కదా. తన కారణంగానే ఈ బంధువులందరూ మరణించారు అనేటటువంటి దుఃఖ భారంతో ఉన్నటువంటి ఈ ధర్మరాజు రాజ్యభారాన్ని ఎలా స్వీకరించాడు, ఎలా పట్టాభిషిక్తుడయ్యాడు అని ప్రశ్నించారండి శౌనక మహాముని. దానికి సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారు శౌనకుడు అడిగినటువంటి ప్రశ్న. కురు సంతతికి పరీక్షిన్నరవరునంకురము చేసి నారాయణుడి ధరణి రాజ్యమునకు ఈశ్వరునిగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. పరీక్షిత్తుని కురు వంశాంకురంగా నిలబెట్టారట. ఆ తర్వాత యుధిష్ఠిరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణ పరమాత్మ సంతుష్ట అంతరంగుడయ్యాడట. అంటే పరమాత్మ కూడా మనలాగే కొన్ని అమ్మయ్య ఈ పని ఇప్పటికి సాధ్యమయ్యింది అని మనం కూడా ఎలా అనుకుంటాము, అలా స్వామి కూడా చాలా సంతృప్తుడయ్యాడట. ఏమిటది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. అదే కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూనే ఉంటాను. ఎందుకు స్వామి? ఏం చెయ్యడానికి స్వామి అంటే సాధువులను సంరక్షించడం కోసమని, దుష్టులను శిక్షించడం కోసమని, అంతేనా, ధర్మాన్ని సంస్థాపన చెయ్యడం కోసమని అని అలా వచ్చినటువంటి స్వామి తన కార్యం నెరవేరింది అని చాలా సంతుష్టుడై ఉన్నాడటండి. ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబు కాదు అనునది మొదలగు భీష్ముని వచనంబులం కృష్ణుని సంభాషణంబులం
ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంక కళంకుండును నై నారాయణాశ్రయుండైన ఇంద్రుండునుంబోలె చతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదర సహాయుండై ఏలుచుండే. ఈ రీతిగా శౌనకుడు అడిగారు కదండి, ఇంత దుఃఖపడ్డాడు కదా ధర్మరాజు, దీన్ని ఎలా ఒప్పుకున్నాడు, రాజ్యభారాన్ని ఎలా స్వీకరించాడు అని దానికి ఇక్కడ సమాధానం చెబుతున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఇతన్ని పట్టాభిషిక్తుని చేశారో అప్పుడు సంతుష్టుడై ఉన్నాడు. ఆ రీతిగా భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రబోధాల వల్ల ధర్మరాజుకు తెలిసింది ఏమిటి అంటే, మనకు కూడా తెలియాల్సింది ఏమిటి అని అంటే, జగత్తు ఏది స్వతంత్రమైనది కాదు. మరలా ఒకసారి చెప్పుకుందామండి. ఈ లోకము అనేటటువంటిది స్వతంత్రం కాదు. లోకము స్వతంత్రం కాదు, లోకంలో ఉండేటటువంటి జీవులు కూడా స్వతంత్రులు కాదు. అందుకని ఇది దైవం వల్ల జరిగినటువంటిది, దీనికి వగచి లాభమేమి అన్నారే భీష్మ పితామహుడు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధర్మి అని ధర్మరాజు గురించి, అరే ఇతడా సాక్షాత్తు ధర్మరాజు, రాజ్యాన్ని ఓడిపోయి అరణ్యంలో తిరుగుతూ ఉంటే కూడా అందరూ ధర్మరాజా ధర్మరాజా అన్నారే తప్ప ఓడిపోయిన వాడా అని కూడా ఎవరు అనలేదండి. యుధిష్ఠిరా అని కూడా ఎవరు అనలేదండి. ధర్మరాజా ధర్మరాజా. రాజ్యం ఉన్నా లేకపోయినా కొందరు ధర్మరాజులుగానే రాజులుగానే ప్రవర్తిస్తూ ఉంటారండి. కొంతమంది రాజులుగా ఉన్నప్పటికీ కూడా రాజుగా కీర్తింపబడలేరండి దుర్యోధనుడి వలె. అంచేది ఇక్కడ ఏదైనప్పటికీ కూడా దుఃఖించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరి విషయమైనా సరే, అసలు లోకం అంటే ఏమిటండి? లోకంలో ఉండే లోకుల వల్లే కదండి లోకం అంటే. లోకులతో కూడింది లోకం. లోకంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు లోకులు అంటే జీవులు. అంచేత జీవులు, ఏ ప్రాణి కూడా స్వతంత్రమైనటువంటి వాడు కానే కాదు. అంచేత జగత్తు స్వతంత్రమైనది కాదు, ఏ జీవి స్వతంత్రమైనది కాదు. అంచేత ఏమిటిది? అంతా పరమేశ్వరాధీనము. నేను నాది అని మనం అనుకుంటామే, ఇది ఎందువల్ల అనుకుంటున్నామండి అంటే అజ్ఞాన కారణంగా, అహంకార కారణంగా. అజ్ఞానం వల్ల అహంకారం పుడుతుందండి, అహంకారం వల్ల మమకారం పుడుతుందండి, మమకారం వల్ల ఇంకా చాలా కారాలు పుడతాయి. అందుచేత అహంకారానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటే మనకు తెలిసే విజ్ఞానము, ప్రజ్ఞానము ఏమిటండి? ఈ జగత్తు గాని, జగత్తులో ఉండేటటువంటి ఏ జీవి కూడా స్వతంత్రమైనది కాదు. మరి ఎవరి అధీనంలో ఉందండి అంటే అంతా పరమేశ్వరుని యొక్క అధీనంలోనే ఉంది. ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుకా, పరమేశ్వరుని మరచేవు చిలుకా. మేను నేనని ఏవు, మాయలో మునిగేవు, మట్టిలో కలిసేవు చిలుకా, మర్మమే ఎరుగవే చిలుకా, జీవమర్మమే ఎరుగవే చిలుకా. ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుకా, పరమేశ్వరుని మరచేవు చిలుకా. సద్గురుని సేవించు, సద్గుణము ఆశ్రయించు, సర్వులను ప్రేమించు చిలుకా, సచ్చిదానందమే చిలుకా, నీవు చైతన్య రూపమే చిలుకా, నీవు చైతన్య రూపమే చిలుకా. ఇల్లు నాదని ఏవు, ఇంటి నాదని ఏవు, ఈశ్వరుని మరచేవు చిలుకా, పరమేశ్వరుని మరచేవు చిలుకా, పరమేశ్వరుని మరచేవు చిలుకా. అది కదండి మనకి తత్వం చెబుతుంది. అందుచేత
అహంకార మమకారాలు ఎందుకు వస్తాయి అంటే అజ్ఞానవశాత్తు వస్తాయి. ఇక్కడ ధర్మరాజుకి తాతగారు ఉపదేశించిన ఉపదేశము, అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి ఉపదేశము, ఈ రెండింటి ఉపదేశాల యొక్క ప్రభావంతో దుఃఖాన్ని విడిచిపెట్టి ఇది ఎవరి అధీనము కాదు, ఇదంతా పరమేశ్వరాధీనము అనేటటువంటి జ్ఞానంతో తన సంశయాలను సందేహాలను అన్నింటినీ నివృత్తి చేసుకుని ఉపేంద్రుడి సహాయంతో మహేంద్రుడి లాగా శోభిల్లాడు ధర్మరాజు అన్నారండి. ఉపేంద్రుడు అంటే వామనుడండి. వామనుడుగా వచ్చినటువంటిది మన పరమాత్మయే కదండి. అంచేత వామనుడి యొక్క సహాయంతో తన రాజ్యాన్ని కోల్పోయినటువంటి మహేంద్రుడు తిరిగి ఎలా సంపాదించుకున్నాడో అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ ఆశీర్వాద సహాయాల వల్ల తిరిగి మరలా ఈవేళ ధర్మనందనుడు నందనందనుడి యొక్క సమక్షంలో తిరిగి రాజ్యాన్ని అందుకున్నాడు. అంతేకాదు అతడి అండదండలతో చతుస్సముద్ర సాగరమైన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని కదా మనకి ఏది చెప్పినా బ్రాహ్మణోత్తములు స్వస్తివాచకం పలుకుతారండి. అంటే చతుస్సాగర పర్యంతము మన భారతదేశం. అంతేత అటువంటి 4 సాగరముల యొక్క పరివ్యాప్తం ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలాన్ని తన సహోదరుల యొక్క సహాయంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో అండదండలతో చక్కగా పరిపాలన చేయసాగాడు ధర్మరాజు అని సూత మహర్షి తెలియచేస్తున్నారు. ధర్మరాజు యొక్క రాజ్య పాలన ఎలా ఉండేదో ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. సంపూర్ణ వృష్టి పర్జన్యుండు కురియుంచు ఎల ఎల్ల కోర్కుల నీనుచుండు గోవులు వర్షించు ఘోష భూముల పాలు ఫలవంతములు లతాపాదపములు పండు సస్యములు తప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లడలను తనరియుండు దైవభూతాత్మతంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజలకెందు గురుకులోత్తముండు కుంతీ తనూజుండు దానమానఘనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహీరాజ్య విభవ భాజి అయిన వేళయందు. రాజంటే అలా ఉండాలండి, రాజ్యం అంటే అలా ఉండాలండి. ఇక్కడ మనకి ధర్మరాజు పాలనలో తెలుస్తుంది. ఆపై ఎంతో సుదీర్ఘ కాలము రామచంద్రుని యొక్క పాలనలో తెలుస్తుందండి. ఏమిటట? దానఘనుడు మానధనుడు, దానం చెయ్యటంలో ఎంతో ఘనుడు. అంతేకాదు మర్యాదను కాపాడుకోవడంలో ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పలేదండి. శ్రీకృష్ణ పరమాత్మ అబద్ధం ఆడు బాబా అంటే ఎంతో కష్టపడి అక్కడ అశ్వత్థామ హతః కుంజరః ఇతడి కోసం ఒక ఏనుగును చంపుతూ, తండ్రి మమ్మల్ని క్షమించు, ఇదిగో దీనికోసము నిన్ను ముందు చంపాల్సి వస్తుంది అని భీముడు ఒక దండం పెట్టి దాన్ని చంపుతాడండి. అంచేత అశ్వత్థామని పేరు కలిగినటువంటి ఏనుగుని భీముడు చంపాడు కాబట్టి ఆ మాటను అన్నాడండి. అక్కడ కూడా అబద్ధం ఆడినట్టు కాదండి, అక్కడ కూడా నిజమే చెప్పాడు. ఎందుకని? పేరు ఎవరిదైనా కావచ్చు. మనం ఇంట్లో కుక్క పిల్లలకు పేర్లు పెట్టుకుంటాము, జింక పిల్లలకు పేర్లు పెట్టుకుంటాము, ఆవు దూళ్ళకి పేర్లు పెట్టుకుంటాము. ఏ పేరుతో మనం పిలుస్తామో అదే పేరు కలిగినటువంటిది అలవాటు పడి అవి వస్తూ ఉంటాయండి. అలానే ఏనుగు కూడా ఒక పేరు పెట్టి ఉన్నది కాబట్టి అటువంటి ఆ మాటను అశ్వత్థామ హతః కుంజరః, కుంజరః అంటే ఏనుగు. అంచేత అక్కడ కూడా ధర్మాన్ని తప్పనటువంటి మహానుభావుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురుకులానికి అలంకారంగా ఉన్నటువంటి వాడు ఎవరండి? కుంతీ కుమారుడు అయినటువంటి ధర్మరాజు ఈ సమస్త భూమండలాన్ని చతుస్సాగర పర్యంతము వైభవోపేతంగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మేఘుడు, నెలకు 3 వానలు అని అంటుంటారే, అలా మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడట. అంతేకాదు ఈ పృథివీ మాత
బంగారు పంటలు పండించిందటండి. ఇక గోశాలలో ఉన్నటువంటి గోవులు కొండల కొద్దీ పాలిచ్చాయటండి. అంతేకాదు వృక్షాలు లతలు సంపూర్ణంగా ఫలవంతమయ్యాయండి. ఏ ఏ ఋతు ధర్మము ఏదైతే ఉంటుందో ఆ ఋతువు తన ధర్మాన్ని తప్పకుండా ఆయా ఋతువుల్లో ఏ ఏ పంటలు రావాలి, ఏ ఏ పండ్లు, ఏ ఏ పుష్పాలు, అవన్నీ చక్కగా నిండుగా పంటలు పండి పుష్పాలు పూసి కాయలు కాసి ఇన్ని సమృద్ధిగా ఉన్నదటండి. ఇక దేశమంతటా ఏమి ఉన్నది అంటే ధర్మం పాకుతూ ఉంది అన్నారండి. అధర్మము అన్నదాన్ని పూర్తిగానండి ఏ రీతిగా చెదవుంటే పెస్టిసైడ్ చేసి వాటిని చంపేస్తారో అలా శ్రీకృష్ణ పరమాత్మ ఏరి 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 చూడండి అంతమందిని ఒక చోట సమకూర్చి ఆయుధాలుగా చేసుకున్నాడండి పాండవుల్ని పరమాత్మ. అంచేత ఆ పాండవుల ద్వారా ఇక్కడ ఎక్కడ దుర్మార్గుడు అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు అనేవాడు ఎవ్వడూ లేకుండా తీసి పడేశాడండి. అంచేత దేశమంతటా ధర్మమే పాతుకుని ఉన్నది, ధర్మమే పాకుతూ ఉన్నదండి. అంతేకాదు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటటువంటి 3 తాపత్రయాలను చెప్పుకున్నామే. ఆది అంటే మనస్సుకి, వ్యాధి అంటే శరీరానికి. అంచేత ఈ మనస్సుకి శరీరానికి ఉండేటటువంటి ఈ 3 కూడా తాపత్రయములు అంటారండి. ఈ 3 తాపత్రయాలు అలానే వ్యాధులు అనేటటువంటివి ప్రజల్ని ఇక ఆ రోజు నుంచి ధర్మరాజు ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో ఆనాటి నుండి ఎవ్వరిని ఆది వ్యాధులు తాపత్రయాలు బాధించలేదు అన్నారండి. అంతా కృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం చేయు కొరకును సుభద్రకు ప్రియంబు చేయు కొరకును గజపురంబునం కొన్ని నెలలుండి ద్వారకా నగరంబునకు ప్రయాణంబు చేయందలంచి. అంతవరకు పట్టాభిషిక్తుడు అయిన వెంటనే కూడా వెళ్ళిపోలేదండి. తన వాళ్ళందరూ ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అని కోరుకోవడంతో తన సోదరి సుభద్ర యొక్క కోరిక తీర్చడం కోసమని, అంతేకాదు పాండవులందరూ ఎంతో ప్రీతిపాత్రులు ధర్మవర్తనులు, వాళ్ళు కూడా కోరడంతో కొన్ని నెలల పాటు ఉండిపోయారండి. ఇక ఆపై గజపురం అంటే హస్తినా నగరం నుండి ఇప్పుడు ద్వారకా నగరం వెళదాము అని ప్రయాణం చేద్దాము అని అనుకున్నారండి. ఇక అప్పుడు ధర్మనందనునకు కృతాభివందనుండగుచు అతనిచే ఆలింగితుండై ఆమంత్రణంబు వడసి కొందరు తనకు నమస్కరించినం కౌగిలించుకొని కొందరు తను కౌగిలింప ఆనందించుచు రథారోహణంబు చేయు నవసరంబున సుభద్రయు ద్రౌపదియు కుంతియు ఉత్తరయు గాంధారియు ధృతరాష్ట్రుండును విదురుండును యుధిష్ఠిరుండును యుత్సుండును కృపాచార్యుండును నకుల సహదేవులును వృకోదరుండును ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరం బగు ఎవ్వని యశంబు నాకర్నించి విడువ నోపండు అట్టి హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శన ఆలాప శయన ఆసన భోజనంబుల వలన నిమిషమాత్రంబును హరికి ఎడలేని వారలైన పాండవులం కూడికుని హరి మరల వలయునని కోరుచు హరిచనిన మార్గంబు చూచుచు హరి విన్యస్త చిత్తులై లోచనంబుల బాష్పంబులొల్కన్ అంత నిలువంబడి అయ్యవసరంబునా. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక మంచివాడే మన దగ్గర కొన్నాళ్ళుండి మనకొచ్చిన కష్టాలన్నీ తీర్చి మనల్ని ఆదుకున్నటువంటి వాడు నేను తిరిగి నా స్వస్థానానికి వెళతాను అని అంటే ఎంత బాధ అనిపిస్తుందండి ఒక సామాన్యుడి విషయంలోని. ఇక అలాంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడుగా వచ్చి ఇంతగా ఆదుకొని కంటికి రెప్పలా కాపాడినటువంటి ఆ స్వామి నేను ద్వారకా నగరం వెళతాను అని చెప్పడానికి కూడా మనం భారతంలో విన్నామే. అర్జునుడితో
అన్న ధర్మరాజుకు చెప్పు అర్జున, నేను ద్వారకకు వెళ్లాల్సిన పనుంది, చాలా కాలం అయిపోయింది కదూ అని అన్నాడటండి. అంటే అర్జునుడికి సాక్షాత్తు చెప్పినట్టు కాదు, అలాగని ధర్మరాజుకి సాక్షాత్తు చెప్పినట్టు కాదండి. అర్జునుడి ద్వారా ధర్మరాజుకు చెప్పడం అండి. మహామేధావి కదా శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత వెళ్ళడం అతనికి కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు కదా అనేటటువంటి ఆ విషయాన్ని చెప్పడంతో ఇక అందరూ విధి లేక, చేసేది ఏమీ లేక ఒప్పుకున్నారండి. అలా ఒప్పుకున్నప్పుడు ఏం చేశాడట, తనకు అభివందనాలు సమర్పించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గట్టిగా ఆలింగనం చేసుకుని తాను అభినందనలు చేశాడు. అంతేకాదు అభివాదనలు కూడా చేశారు ధర్మరాజు. ఇలా ఒకరినొకరు ఆనందంతో అభినందించుకుంటూ ఆలింగనం చేసుకుంటూ వీడ్కోలు ఇస్తూ ఉన్నారండి. శ్రీకృష్ణ పరమాత్మ ఇక కొంతమంది నుండి నమస్కారాలు అందుకున్నారు, కొంతమంది కౌగిలింతలు ఆలింగనం చేసుకున్నారు, కొందరు తనను కౌగిలిస్తే వారికి శుభాకాంక్షలు చెప్పారు, కొంతమందికి ఆశీస్సులు అందించారు. ఇది ఎలా ఉంది అంటే, సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని విడిచిపెట్టినటువంటి బుద్ధిమంతుడు ఆ హరి యొక్క మధుర గాథలు వింటూ 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 ఆ హరియే సాక్షాత్తు ఉంటే ఒకేసారి విడిచిపెట్టడం అంటే అమ్మో ఎంత కష్టమో కదా. అదే పరిస్థితి వీళ్ళకు కూడా, వాళ్ళకు కూడానండి, మనకు కూడానా. అయ్యో అప్పుడే అయిపోయిందే, మరలా ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి ఆ హరి కథ అనేటటువంటి ఆ ఆసక్తి ఉంది చూడండి, అదండి నిజమైనటువంటి శక్తి. జీవితానికి శక్తి శోభ ఏమిటండి? హరి కథ, హరియందు ఆసక్తి. అలానే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. ఒక సజ్జన సాంగత్యానికి అలవాటు పడినటువంటి ఆ మనస్సు, ఆ వ్యక్తులు దుర్జన సాంగత్యానికి విడిచిపెడతారండి. అసలు దాని జోలికే పోరండి. దాన్ని విడిచిపెడితేనే ఇది చేపడతారండి, అది చేపడితేనే ఇది విడిచిపెడతారండి. అలా ఆ హరిని విడిచిపెట్టి వెళ్ళలేక అందరూ శ్రీకృష్ణ పరమాత్మ రథం ఎక్కబోతూ ఉంటే అతన్ని సాగనంపడం కోసమని చాలా కష్టంతో, చాలా బాధతో, విధి లేక సాగనంపుతూ ఉన్నారండి. ఎవరెవరు? సుభద్రాదేవి, ద్రౌపదీ మాత, కుంతీమాత, అలానే గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యూత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి వారంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎడబాటును సహించలేకపోతూ ఉన్నారు, అయినా సాగనంపుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మని అనుక్షణము చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆ పరమాత్మ ముఖారవిందాన్ని చూస్తూ ఆయన హస్తాన్నో ఆయన పాదాన్నో ఏదో రీతిగా తాకుతూ అతనితో మాట్లాడుతూ అతనితో కలిసి పడుకుని కలిసి కూర్చుంటూ కలిసి తింటూ కలిసి భుజిస్తూ ఉండేటటువంటి ఈ పాండవులతో పాటుగా శ్రీకృష్ణుడు మరలా తిరిగి వెనక్కి రావాలి, తొందరగా వచ్చేయాలి అని అభిలషిస్తూ ఉన్నారు. అలా అభిలషించేటటువంటి వీరంతా స్వామి వెళ్ళినటువంటి మార్గాన్ని అలానే చూస్తూ అంత హరిమయమైనటువంటి ఆ హృదయాలతో, ఆ హృదయం యొక్క భారంతో అందరూ కన్నుల వెంట నీళ్లు కారుస్తున్నారు అన్నాడు. ప్రీతిగా ఉన్నటువంటి వాళ్ళు వెళుతూ ఉంటే ఎలా ఉంటుందండి? విశేషించి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని మెట్టినింటికి పంపిస్తూ ఉంటేవో ఎంత ఏడుస్తారు అంటే తల్లిదండ్రులు. అయితే పూర్వకాలం ఏడ్చేవారండి, ఇప్పుడు ఎవరు ఏడవటం లేదండి. ఎందుకు ఏడవటం లేదు అంటే మమత లేదా, మోహం లేదా అని అంటే అబ్బాయి ఏమి లేదండి, వెళ్ళా మరలా వాళ్ళు ఎప్పుడు కావాల్సిందో అప్పుడు వచ్చేస్తున్నారు కదండి అని. ఎందుకు పూర్వకాలం అంటే ఒక్కసారి పెళ్ళి మెట్టింటికి పంపిస్తే తిరిగి వచ్చేది లేదండి. ద్రౌపది మాత వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదండి. సీతమ్మ కూడా అంత కష్టంలో కూడా జనక మహారాజు వచ్చి అమ్మా లోకమంతా ఇలా అన్నది అనే కదా నిన్ను రామచంద్రుడు విడిచిపెట్టాడు, అంచేత ఈ వాల్మీకి ముని ఆశ్రమం నుండి నా ఇంటికి రామ్మా అంటే లేదు నేను రా.
అంతే. ఆ పుట్టింటి నుంచి ఒక్కసారి అడుగు బయట పెట్టి మెట్టింటికి వెళితే ఇక ఆ మెట్టినింటలోనే జీవితాలు గడిపేటటువంటి వాడు. ఆనాటి ధర్మము, ఆనాటి నియతి, ఆనాటి ప్రవర్తన మరలా తిరిగి ఆ యుగమే రావాలండి. అంచేత ఇప్పుడు సాగనంపిన వెంటనే ఏదో కాసేపు కొంతమంది కొద్దిగా కళ్ళు ద్రవిస్తాయి అంత తప్ప ఎక్కికి పడి ఏడ్చేటటువంటి ఘట్టాలు ఏమీ ఉండవండి. ఎందుకని మరలా మర్నాడు తిరిగి వస్తారు కాబట్టి. అంచేత ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను సాగనంపుతూ అందరి కళ్ళల్లో అశ్రువులు రాలినవి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రీతితో. ఇక సాగనంపుతూ ఉంటే ఉన్నది ఆ హస్తినాపురంలో ఆ పరిస్థితి, ఆ హస్తినాపుర కాంతలు అందరూ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనక సౌధములపై కౌరవ కాంతలు కుసుమ వర్షంబులు కోరి కురియా మౌక్తిక దామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ ఉద్ధవ సాత్యకులుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ గగనాంతరాళంబు కప్పి కాహళి భేది పటహ శంఖాది శబ్దములు మొరయ సకల విప్రజములు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు పలుకుచుండా భువన మోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తినాపురము వెడలే. ఎవరండి ఇతడు? పుణ్యాల రాసండి, మోక్షస్వరూపుడండి, భువన మోహనుడండి. 14 భువనాలను మోహింపచేసేటటువంటి వాడు, 14 భువనాలలో ఉన్నటువంటి అందానంతా దిగేసుకుని వచ్చినటువంటి వాడు. అంతేకాదు పుండరీకాక్షుడు అంటే పద్మదళ నేత్రుడు. పద్మము యొక్క దళము ఎంత ఆర్ద్రతగా, ఎలా గులాబీ రంగులో ఉండి సౌకుమార్యంగా ఉంటుందో, భగవంతుని యొక్క నేత్రాలు కూడా జీవుల పాలిట అంత సౌకుమార్యంగా, అంత సౌహార్ద్రతతో, అంత ప్రేమతో, కరుణతో ఉంటాయి అనే ఉద్దేశంతో పుండరీకాక్ష అని మనకి సూర్యనారాయణ స్వామిని కీర్తించిన, శ్రీమన్నారాయణుని కీర్తించిన, శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించిన ఆ పదంతో స్తుతిస్తూ ఉంటారండి. అటువంటి పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఘనీభవించినటువంటి పురజనుల పురాకృత పుణ్యంలా ఆ హస్తినాపుర వీధుల వెంట వెళుతూ ఉన్నాడటండి, రథాన్ని అధిరోహించి. ఇక ఆ సమయంలో ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పుకుంటారు కదండి, అనుకుంటున్నారట ఈ అంతఃపుర కాంతలందరూ. ఎందుకంటే ఘోష కదండి, బయటికి రాకూడదు. అంచేత పైకి వెళ్ళిపోయి, మేడపైకి వెళ్ళిపోయి అక్కడ పుష్పాలు కాస్త చేతులతో పట్టుకుని వెళుతున్నటువంటి స్వామి మీద చక్కగా కురిపించారటండి. ఇక అప్పుడు ఎలా ఉంది అంటే, విజయుడు అంటే అర్జునుడు, ఆయన ఏం చేశాడట, ముత్యాల సరాలతో ఉన్నటువంటి అంటే ముత్యాలతో అమర్చినటువంటి ఒక శ్వేత ఛత్రాన్ని పట్టాడు స్వామికి. శ్రీకృష్ణ పరమాత్మకు ఛత్రాన్ని పట్టాడు అర్జునుడు. ఇక ఉద్ధవుడు ఒక ప్రక్క, సాత్యకి మరొక ప్రక్క ఉత్సాహంతో అటు ఇటు కూడా నడుస్తూ రత్న ఖచితాలైనటువంటి పిడులు, అంటే ఒక కర్రగా ఉంటుందండి, కర్రకు ఒక పిడి ఉంటుంది. మనం దేవతలు వెళ్ళేటప్పుడు అలానే మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చూపిస్తారండి, ఇద్దరు పట్టుకున్నది ఒక టీవీ, అదొక మర్యాద అనమాట అండి. అలా రత్న ఖచితాలైనటువంటి పిడులు పట్టుకొని ఒక చేత్తో, రెండో చేత్తో వింజామర్లు వీస్తూ ఉన్నారటండి వారిద్దరు. ఇక బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేట్టుగా మ్రోగిస్తూ ఉన్నారండి. ఇక వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తములు సగుణ సాకారంగాను, నిర్గుణ నిరాకారంగాను కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, స్వస్తి వాచకాలు పలుకుతూ ఉన్నారు, వేద స్వస్తి పలుకుతూ ఉన్నారు. తత్సమయంబునం, ఆ సమయంలో పౌర సుందరులు ప్రాసాద శిఖర భాగంబున నిలిచి గోపాల సుందరుని సందర్శించి వర్గంబులై మార్గంబు 2 దశల కరార విందంబులు చాచి ఒండరులకు చూపుచుం తమలోనం తొల్లి గుణంబులం కూడక జీవులు లేన రూపములయుండం
ప్రపంచంబు ప్రవర్తింపని సమయంబున ఒంటి దీపించు పురాణ పురుషుండు ఇతండు అనువారును జీవులకు బ్రహ్మత్వంబు కలుగ లయంబు సిద్ధించుట ఎట్లనువారును జీవనోపాధి భూతంబులైన సత్వాది శక్తుల లయంబు జీవుల లయంబను వారును క్రమ్మర సృష్టికర్తయైన ఆ పరమేశ్వరుండు నిజ వీర్య ప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు మోహినియగుచు సృష్టి చేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు కల్పించు కొరకు వర్తిల్లు స్వమాయనంగీకరించు అనువారును నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబులన కుంఠితులై జితేంద్రియులకు విద్వాంసులు ఇమ్మహానుభావు నిజ రూపంబు దర్శింతురు అనువారును యోగ మార్గంబునం కాని దర్శింపరాదము వారును అయి మరియును. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆ యదు సింహుణ్ణి యాదవ సింహుడు ఉన్నాడే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని దర్శించడం కోసమని ఆ హస్తినా నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ పైన మేడలెక్కారండి. భవనాలపై ఎక్కి చూస్తూ అంటున్నారట. మార్గానికి రెండు వైపులా గుంపులు గుంపులుగా అందరూ చేతులు చాచి అదిగో వాసుదేవుడు, అదిగో అతడు వాసుదేవుడు, శ్రీకృష్ణుడు చూసారా, సరిగా చూడు, మరలా మనకి దర్శనం దొరకదు, మరలా వెళ్ళిపోతే మనకి లభ్యం కాదు, చూడండి చూడండి అని ఒకరికొకరు చూపించుకోసాగారండి. చూపించుకుంటూ ఎవరా వాసుదేవుడు, ఇప్పుడు వెళుతున్న వాడిని చూపించినప్పుడు అతడెవరో కూడా చెప్పుకుంటారు కదండి, ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళు చెప్పుకుంటున్నారండి. ఇతడు ఎవరో తెలుసా, సృష్టి ఆదిలో జీవులు సత్వరజస్తమో గుణాలతో కలవక ముందు ఈ ప్రపంచమంతా ఈ జీవులంతా ఆయనలో లీనమై ఆయనగానే ఉండేది. ఎవరో ఆయన ఈయన అంటే సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అని వేదం చెబుతుందండి. ఈ సృష్టికి పూర్వం కేవలం సత్యం మాత్రమే ఉంది. ఆ సత్యమే ఈ శ్రీకృష్ణుడు. అంచేత ఆ సత్యమే సృష్టి జరిగినప్పుడు కూడా ఉంది, ఆ సత్యమే ప్రళయం జరిగిన తర్వాత కూడా ఉంది. సృష్టికి పూర్వం ఉంది, సృష్టిలో ఉంది, సృష్టి లేనప్పుడు కూడా ఉంది. ఆ సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు ఎవరో అతడే ఇతడు అని చెప్పుకుంటూ ఉన్నారండి. అటువంటి ఈ ప్రపంచమంతా ఇతడిలోనే లీనమై ఉండేది అని కొందరంటే, మరికొందరు అంటున్నారు అద్వితీయమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు అనుకున్నావు, ఇతడే, ఈ పరమాత్మే ఇతడే అని స్వామి వైపుకు చూపిస్తూ కొంతమంది అంటున్నారట. చూడండి, నిజంగా ఒక సమకాలంలో అంటే ఒక అవతార పురుషుడు అవతరించినటువంటి ఆ కాలంలో ఇతడు అవతార పురుషుడు అని గుర్తించగలిగిన వాళ్ళు ఎందరుంటారండి. ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ధన్యులండి. షిరిడీ సాయిబాబా ఉన్నప్పుడు ఎంతమంది వారిని గుర్తించారు. సత్య సాయిబాబా ఉన్నప్పుడు గుర్తించగలిగిన వారు చాలా ఎక్కువ మందే ఉన్నారండి. ఎందుకంటే షిరిడీ సాయి బాబా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా మంది గుర్తించారండి. వారు ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే. కానీ సత్య సాయిబాబా అవతరణలో లక్షలాది మంది గుర్తించారండి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమయంలో గుర్తించినటువంటి వారు కూడా ఉన్నారు, కానీ వారు కూడా కొందరేనండి. ఆ కొందరిలో గుర్తించినటువంటి వాడు ఇదిగో చెప్పుకుంటూ ఉన్నారండి. కొందరేమో ఈ ప్రపంచము పుట్టక ముందు ఉన్నటువంటి ఆ సత్యస్వరూపుడే ఇతడు, ఇతని యందే ఈ ప్రపంచమంతా దాగి ఉంది, ఆ ప్రపంచంలో ఉన్న జీవులమైనటువంటి మనం కూడా దాగి ఉన్నాము అని కొందరు చెబితే, మరికొందరు ఇతడు అద్వితీయమైనటువంటి అంటే ఏకస్వరూపమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ స్వరూపమే ఇతడు అని కొందరు అంటున్నారండి. మరికొందరు అంటున్నారు జీవులు పరబ్రహ్మం ఎప్పుడైతే జీవులు ప్రజ్ఞానం పొంది జీవత్వాన్ని విడిచిపెట్టి ఈశ్వరత్వాన్ని లేదా దివ్యత్వాన్ని పొంది ఉంటారో మరి అప్పుడు లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు. ఎందుకంటే జీవుడు జీవత్వాన్ని విడిచిపెడితే ఇక లయము లేదండి, ప్రళయము లేదండి. జీవుడు ఉన్నప్పుడే ప్రళయం జరగాల్సి ఉంటుందండి.
కదా. అంచేది ఇదే విషయాన్ని వారు ప్రశ్నించుకుంటున్నారండి. జీవులందరూ పరబ్రహ్మానుభూతిని పొందేసి జీవత్వాన్ని విడిచిపెడితే మరి ఇక లయం ఎలా జరుగుతుంది అని అంటే లయం జరిగే అవసరమే ఉండదు. ఇక జీవితము అని అన్నప్పుడు, జీవి అని అన్నప్పుడు ఆ జీవికి ఒక ఉపాధి ఉంటుంది. ఆ ఉపాధి వచ్చింది అంటే పంచభూతాలు ఉండాల్సిందే. పంచభూతాలు వచ్చినవంటే దానికి మూల కారణమైనటువంటి ప్రకృతి ఉండాల్సిందే. ఆ మూల ప్రకృతి ఏమిటండి? సత్వరజస్తమో గుణాత్మకం. అంచేత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఉపాధిభూతం అయినటువంటి ఈ జీవులకి ఈ శక్తులు అన్ని, సత్వాది శక్తులు అన్ని లయమైపోతే అదే జీవులకి లయము అని చెప్పబడుతుంది అన్నారు. ఎందుకంటే తాము ప్రకృతికి లోనై ఉంటే జీవుడండి, ప్రకృతికి పరమై ఉంటే దేవుడండి. అంతే తేడా. ప్రకృతికి లోనైతే జీవుడు, ప్రకృతికి పరమైతే దేవుడు. అంచేత ఎప్పుడైతే సత్వాది శక్తులు అన్ని లయమైపోయినవో అప్పుడు జీవత్వం లయమవుతుంది. మరి జీవత్వం లయమవుతాయి, మిగిలింది ఏమిటండి? బ్రహ్మత్వం, దివ్యత్వం అని కొందరు చెబుతూ ఉన్నారు. మరలా సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ విశ్వేశ్వరుని యొక్క ఆత్మశక్తి చేత, స్వకీయ మాయ చేత నామరూపాలను చేపట్టి జీవులందరినీ, ఆయా జీవులకి మరలా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నామము రూపము ఏర్పరిచాడు ఈ భగవంతుడు అని కొందరు చెబుతూ ఉన్నారండి. ఇంత చేసినటువంటి వాడు ఎందుకీ వీళ్ళందరూ చెప్పేది ఎవరినండి? ఎదుటి కనిపించినటువంటి స్వామిని. అంచేత ఆ విశ్వేశ్వరుడు ఎవరో కాదు, ఆ ఆదిశక్తి ఎవరో కాదు, ఇదిగో ఇతడే అని కొందరు చెబుతూ ఉన్నారు. నామరూపములు లేనటువంటి జీవుడికి భగవంతుడు తన యొక్క మాయ చేత నామరూపాలను కల్పించి ఆట ఆడుకుంటాడు. ఇది ఎలా ఉంది అంటేనండి, ఒక కోటీశ్వరుడు చక్కగా ఆడుకోవడానికి బాల్స్, రకరకాల ఐటమ్స్ అన్ని పట్టుకుని వచ్చి రెండురా ఆడుకుందామని అందరినీ పిలిచారండి. కొంతమందిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు, చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి. ఆట అయిపోయింది. ఈ ఆట అవుతూ ఉండగానే ఎవడికి వాడికి, ఈ బాల్ బాగుంది, ఇది నేను తీసుకెళ్ళిపోతాను, దీనికి ఈ బ్యాట్ బాగుంది, ఇది నేను తీసుకెళ్ళిపోతాను, ఈ నెట్ బాగుంది, ఇది నేను తీసుకెళ్ళిపోతాను అని అలా ఎవడికి ఏదేది నచ్చిందో అది నేను తీసుకెళ్ళిపోతాను, అది నాకు కావాలి. అప్పటి నుంచి మొదలయ్యిందండి జీవత్వం. చూడండి, భగవంతుడు తానొక్కడై ఉండి తాను అనేకం కావాలి అనుకున్నాడండి. అథ పురుషోధవై నారాయణో కామయత, నారాయణుడు అకామయత సంకల్పించాడు. ఏమని? ప్రజా సృజేయతి, తాను అనేకం కావాలి అనుకున్నాడు, ప్రజలను సృష్టించాలి అనుకున్నాడు. తాను సృష్టించాలి అనుకున్నవాడు సృష్టిస్తే తీరా సృష్టింపబడినటువంటి జీవులందరూ ఏమయ్యారండి? సృష్టించిన భగవంతుణ్ణి, దేవుణ్ణి మర్చిపోయారండి. మేమే ఘనులమని గర్వించారండి, అహంకరించారండి. దేవుణ్ణి మర్చిపోవడమేనా? దేవుడి మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటిది అని అంటే, ఇదే భగవంతుడు చూసి నవ్వుకుంటాడట. అరే రండిరా ఆడుకుందాం సరదాగా అని నేను వాళ్లకు ఉపాధి ఇచ్చి, వాళ్లకు పేరు పెట్టి, వాళ్లకు అన్నీ ఇచ్చి రెండుగా కలిసి సరదాగా ఉందాము అని అంటే సరదాని కాస్త వాళ్ళు కోల్పోయి ఏడవడం మొదలు పెట్టారు. ఎందుకని? ఆడుకునే ఆట వస్తువుని కాస్త నాది, నా సొంతం. చాలా మంది చూసిందల్లా నేషనలైజ్ చేసేస్తుంటారంటారే, నచ్చిందల్లా నాది అనుకోవడం అన్నమాట. అలా ఎప్పుడైతే జరిగిందో మరలా తిరిగి స్వామి వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం కోసమని వాళ్ళకి ఏవో చిన్న మొట్టికాయలు వేసి, వీపి మీద చిన్న దెబ్బలు కొట్టి, ఒరే నాయనా నువ్వు వేరు కాదురా, నువ్వు నేను ఒకటేరా, చాలు, ఏడ్చిన ఏడుపులు చాలు, నవ్విన నవ్వులు చాలు, ఇంకెన్నిసార్లు పుడతావు, ఇంకెన్నిసార్లు చస్తావు, విసుగు రావడం లేదా అని చెప్పి చివరికి మరలా తనలో కలుపుకుంటాడు. అందుచేత భగవంతుడు లీలగా సృష్టించి లీలగా వాళ్ళకి నామరూపాలు కల్పిస్తే ఆ నామరూపాలే సత్యము, ఇవే శాశ్వతము అని బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళు. అలా బ్రతికిన వాళ్లను కూడా
వివేకం తెప్పించి తనలో కలుపుకునేటటువంటి భగవంతుడు, దయాసాగరుడు భగవంతుడని కొందరు చెబుతూ ఉన్నారు. ఇంకా నిర్మలమైన భక్తి కలిగినటువంటి వారు అకుంఠితమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ప్రయత్నం చేసి జితేంద్రియులై అంటే ఇంద్రియాలను అన్నింటినీ స్వాధీనం చేసుకుని ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు మాత్రమే ఈ భగవంతుణ్ణి దర్శించగలరు అని మరికొందరు అంటూ ఉన్నారు. చూడండి, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను సగుణ సాకారంగా దర్శించడం కూడా పుణ్యం చేసుకుంటేనే, లేకపోతే అది సాధ్యం అవుతుందండి అని కొందరంటూ ఉంటే మరికొందరు అంటూ ఉన్నారు, యోగ మార్గం ద్వారా తప్ప ఈ పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్యము, ఇది అందరికీ లభించేది కానే కాదు అని ఇంకొందరు అంటూ ఉన్నారు. ఎవరండి? ఎవరి గురించండి? శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలియచేస్తున్నారండి. ఇక కొంతమంది స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారండి. రమణీ దూరము పోయే కృష్ణురథం రాధింక వీక్షింప ఈ కమలాక్షం పొడగానలేని దినములు కల్పంబులై తోచు గేహములందుండగా నేలపోయి పరిచర్యలు చేయుచున్ నెమ్మినుందము రమ్మా అని నొక్క చంద్రముఖి కందర్పాసుగ భ్రాంతయే. ఒక రమణి అంటుందటండి, ఒక స్త్రీ, ఓ సఖీ, చెలి చూడవే చూడవే, అదిగో చూడు శ్రీకృష్ణుడు రథం దూరంగా వెళ్ళిపోయింది, ఇక మన కళ్ళకు కనిపించడు స్వామి. ఆ కమలాక్షుణ్ణి చూడలేని ఈ కళ్ళు, ఆ చూడలేని ఈ రోజులు కల్పాలుగా తోస్తూ ఉన్నవే చూడండి. అంటే కల్పాలు అంటే ఏంటి? బ్రహ్మగారికి ఒక రాత్రి పగలు కలిపి ఒక కల్పం అండి. అలాంటి ఎన్నో కల్పాలుగా అనిపిస్తుందట పాపం వీళ్ళకు. అటువంటి ఆ కమలాక్షుని చూడకపోతే నాకు ఒక్కరోజు ఒక కల్పంలాగా తోస్తుంది. ఇక క్షణం కూడా మనం ఇక్కడ ఉండలేము. మన ఇళ్లలో రండి, ఇల్లు వాకిళ్ళు ఉన్నది చాలు, చేసింది చాలు, చెందింది చాలు, మనం కూడా ఆ మాధవుడి వెంట వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి హాయిగా మనం స్వామికి, ఆ మాధవుడికి సేవలు చేసుకుంటూ అక్కడే ఉండిపోదాము అని అంటుంది. పాపం తన హృదయంలో మన్మథ బాణాలు గుచ్చుకున్నటువంటి ఒక యువతి, ఒక స్త్రీ ఇలా చెబుతుందనమాట. మరొక ఆమె చెబుతూ ఉంది, తరుణీ యాదవరాజుగాడితడు. ఏమనుకుంటున్నావు నీవు? ఇతడు కేవలం అందగాడే అనుకుంటున్నావా? ఇతడి యొక్క అందచందాలనే చూసి మురిసిపోతూ ఉన్నావా? అబ్బే, ఈ అందచందాలు మాత్రమే కాదు, ఇతడు ఎవరు? సాక్షాత్తు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్ యాదవరాజు కాదు ఇతడు అని చెబుతూ, తరుణి యాదవరాజు కాడితడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్ లోకభవ స్థితి ప్రళయముల్ వర్తింపగా చేయు దుస్తర లీలారతుడైన ఈశుడు ఇతనిన్ దర్శించితిం పుణ్యభాసుర నేనంచు నటించెనొక్కతే మహాశుద్ధాంతరంగంబునన్. మరొక ఆమె చెబుతూ ఉందండి, హే తరుణి, చూడు చూడు, ఇతడు ఎవరనుకుంటున్నావు? యాదవ ప్రభువు కాదు, వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ ఆదినారాయణుడు. అతడు ఉన్నది ఒక్కడే. ఆ దేవాది దేవుడే ఈ విశ్వానికి సృష్టి, స్థితి, లయములు ఇవి మూడు కల్పించేటటువంటి మహానుభావుడే. ఏమనుకుంటున్నావు అతన్ని? ఇతడి లీలలు మనపోటి వాళ్లకు తెలుసుకోలేము. అందుచేత ఆ స్వామిని, ఆ లోకేశ్వరుణ్ణి కన్నులారా దర్శించినటువంటి నేను ఎంత అదృష్టవంతురాల్ని అంటుంది. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మను చూసింది తాను ఒక్క క్షణమేనండి. ఆ ఒక్క క్షణమే వీక్షించినటువంటి తాను ఎంత అదృష్టవంతురాలు నేను, ఈ స్వామి దర్శనం నాకు కలిగింది అని అంటూ తన హృదయంలో పొంగి పొరిలేటటువంటి ఆ ఆనంద తరంగాలతో ఓ చిందులేసేస్తుందండి, నృత్యం చేసేస్తుందండి, ఆవిడ పట్టేసుకుంటుందండి. ఇంకేమేం చేసి వస్తుందో ఆవిడకే తెలియట్లేదండి. స్వామి యొక్క లీలలు చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ నా మనసు కూడా ఉక్కిరి బిక్కిరైపోయి ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదండి. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరైపోయినప్పుడు ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదండి. ఇక్కడ పాపం ఈ స్త్రీ కూడా ఇదంతా
వారి వారి అనుభవాల్ని చెబుతూ ఉన్నారే, ఆవిడికి తెలియకుండా చిక్కుడు చేసేస్తుందండి. లోపల ఆనందం పొంగిపోతూ ఉందండి. నేను ఆ స్వామిని దర్శించానికి నాకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు? నువ్వు చూసావా, నువ్వు దర్శించుకున్నావా లేదా? అయ్యో రామ, ఎంత దురదృష్టవంతురాలివి అని అంటుంది. ఇలా ఆనంద తరంగాలు హృదయంలో పొంగిపోతూ ఉంటే చిందులు వేస్తూ చెప్పింది ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి. ఇక తామస గుణులగు రాజులు భూమి ప్రభవించి ప్రజల పులింపంగ సత్వామల తనుడై ఈతడు భామిని వారల బాధించు ప్రతి కల్పమునన్. హే చెలి, చూడు, నేను చెప్పేది నీకు అర్థం చేసుకోవాలి సుమా. ఈ భగవంతుడే ప్రతి కల్పంలోని కూడా ఈ భూమి మీద ఎవరెవడైతే తమో గుణాలతో రజోగుణంతో దూషితమైనటువంటి భూపతులు ఉంటారో, అంటే రాజులండి. భూపతులు అంటే రాజులు, భూసురులు అంటే బ్రాహ్మణులండి. ఎవరైతే రజస్తమో గుణాలతో దూషితమై స్వార్థంతో సంకుచితత్వంతో నేను ఎక్కినటువంటి ఈ 5 ఏళ్ళు ఎంత వెనక్కి వేసుకోవాలి, నేను ఎంత దాచుకోవాలి, ఎంత దోచుకోవాలి అనేటటువంటి రాజుల్ని ఏం చేస్తాడు స్వామి? శిక్షిస్తాడు. అంతేకాదు, ఈ స్వార్థ రజోగుణాల వల్ల రాజులు ఏం చేస్తారు? ఈ ప్రజలను బాధిస్తూ ఉంటారు, ప్రజలను వేధిస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో స్వామి ఊరికే ఉంటాడా? ఉండలేడు. ఈ జగత్కంటకులైనటువంటి ఈ దుష్టుల్ని శిక్షించడం కోసమని సత్యస్వరూపుడై అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ అని అతడే చెప్పుకున్నాడు కదండి. అజహ అపి, పుట్టుక లేకపోయినప్పటికీ, అవ్యయాత్మ, ఏ మార్పు ఏ వికారము లేనివాడనైనప్పటికీ, అజోపి సన్ అవ్యయాత్మ సన్ భూతానామీశ్వరోపి సన్, సర్వ ప్రాణులకు తానే నియామకుడు, నియమించేటటువంటి వాడు, రాజు, రాజాధిరాజు అయినప్పటికీ కూడా అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ, తన యొక్క ప్రకృతిని, స్వాం ప్రకృతిని అధిష్టాయ, దాన్ని అధిష్ఠించి సంభవామి, తనను తాను సృష్టించుకుంటూ ఉంటాడు. ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ, నా మాయ చేత, నా ఆత్మమాయ చేత నేను పుడుతూనే ఉంటాను అన్నాడే స్వామి. ఇదిగో అలా అందుకు అవతరించినటువంటి వాడు ఇతడు. ఈ జగత్కంటకులను, రజస్తమో గుణాలతో దూషితులైనటువంటి ఈ భూపతులను దునుమాడడం కోసమని అవతరించాడు. ఇదిగో ఎంత చేశాడు కదా, వాళ్ళందరినీ సంహరించి ఇదిగో ఇవాళ స్వామి సంతోషంగా పెడుతూ ఉన్నాడు. చూడు చూడు అని చూపిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ కలహంసగామిని, అంటే హంస ఎలా వయ్యారంగా నడుస్తుందో ఆమె అలా వయ్యారంగా నడుస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా నడుస్తారు అని స్వామిని ఇమిటేట్ చేస్తుంది. నచ్చినప్పుడు వాళ్ళనే మనం ఫాలో అయిపోతాం చూడండి. మన మాట, మన మనస్సు అన్ని దాన్ని ఇమిటేట్ చేసేస్తూ ఉంటాయండి. ఇక్కడ ఒక స్త్రీ స్వామిని వర్ణిస్తూ ఇంకా చెబుతూ ఉందండి. ఇది యునుగాక ఈ ఉత్తమ శ్లోకుడెలవి జన్మింపగా యాదవ కులమెల్ల అనఘమయ్యే, ఈ పుణ్యవర్త నుండే ప్రొద్దునుండంగా మధురాపురము దొడ్డ మహిమగనియే, ఈ పురుష శ్రేష్ఠుని క్షింప భక్తితో ద్వారకా వాసులు ధన్యులైరి, ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగ నిష్కంటకం వయ్యే నిఖిల భువనము, ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశర భల్ల జాల విభజ్యమాన వివస మానసమై వల్లవీ సమూహమితని అధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు. వాళ్ళకి తెలిసిందంతా ఇతరులతో చెప్పేసుకుంటున్నారండి. ఊరికే ఉండలేరు కదండి. మీకు కూడా ఏదేది విన్న దానిలో నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన దాన్ని వినని వాళ్ళతో చెప్పేసుకోవడం, దానిలో ఇంకా ఇంకా మన మాటలు కూడా కొంత చేర్చేసుకుంటాం చూడండి. అలా ఇక్కడ ఆ దర్శించినటువంటి స్వామి యొక్క ఆ రమణీయమైనటువంటి ఆ దివ్య సుందర మూర్తిని, ఆ సుందరమూర్తి యొక్క దాగి ఉన్నటువంటి తత్వాన్ని కూడా దర్శించిన ఆ మహాతల్లులందరూ చెప్పుకుంటూ ఉన్నారు.
ఈ పుణ్యమూర్తి అవతరించడం మూలంగానే ఆ యాదవ వంశం అంతా పవిత్రమైనటువంటిది. అంతేకాదు ఈ సచ్చరిత్రుడు నివసిస్తూ ఉన్న కారణంగానే మధురా నగరం అంత మహిమాన్వితమై ప్రసిద్ధమైనది. ఈ పురుషోత్తముణ్ణి అనుక్షణం వీక్షించడం వల్లనే ద్వారకలో ఉండేటటువంటి ఆ పౌరులందరూ ధన్యాత్ములయ్యారు. అంతేనా, ఈ వీరాధి వీరుడు తన యొక్క వీరత్వంతో తన యొక్క పరాక్రమంతో క్రూరాత్ములందరినీ ఏరి ఏరి పారవేశాడు. చెట్లకు చీడ పురుగులు ఉంటే ఎలా తీసి ఏరి పడేస్తారో అలా క్రూరాత్ములనేటటువంటి చీడ పురుగులన్నిటినీ ఏరి ఏరి పడేశాడు స్వామి. తద్వారా ఈ విశాల విశ్వమంతా ప్రశాంతంగా ఆనందంగా శాంతిగా ఉండగలుగుతూ ఉన్నది. ఈ జగన్మోహనుని యొక్క సౌందర్యాన్ని సందర్శించి ఎవరైతే స్వామి యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తారో సందర్శిస్తారో ఇక వాళ్లకు జరిగేది ఏమిటి అంటే మన్మథ శర పరంపరలకు చెలించిపోయి ఆ హృదయంలో స్వామి యొక్క నామము, స్వామి యొక్క రూపము, స్వామి యొక్క వేణునాదము దీనితోటే సతమతమైపోతూ ఉంటారండి. ఎవరండి వాళ్ళు? అదిగో ఆ రేపల్లిలో ఉన్నటువంటి గోపస్త్రీలు. అందుకని ఎప్పుడూ స్వామికి ఎడబాటు లేకుండా ఈ నల్లనయ్య యొక్క అధరామృతాన్ని గ్రోలుతూనే ఉంటారు. వాళ్ళు ఎంత ధన్యులు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని వీళ్ళల్లో వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారండి. అని ఇట్లు నానా విధంబులుగా పలుకు పుర సుందరుల వచనంబులు ఆకర్ణించి వీళ్ళందరూ ఇలా చెప్పుకోవడం స్వామి కూడా వింటున్నాడటండి. ఆకర్ణించి కటాక్షించి నవ్వుచూ విన్నాడు. ఒకసారి అలా పైనున్న వాళ్ళ వైపు చూస్తాడండి, కిందున్న వాళ్ళ వైపు చూస్తాడు, పక్కనున్న వాళ్ళ వైపు చూస్తాడండి. మన వైపు చూడ్డా, మన వైపు కూడా చూస్తున్నాడండి. ఆయన చూస్తున్నాడు అని మనం చూస్తే చాలండి. మన వైపు కూడా చూస్తాడు స్వామి. ఎందుకని ఏ దిక్కుని దేని వైపు చూడకుండా ఉండలేడండి. అంచేత వాల్ చూపుల ఇటు నుంచి అటు చూస్తూనే ఉంటాడండి. అలా ఆ వచనములు వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడట. విన్నటువంటి స్వామి ఒక్కసారి కరుణతో కటాక్షించాడట. నవ్వుతూ నవ్వుతూ నగరంబు వెడలే ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి నడువం చతురంగ బలంబులం పంచిన తత్సేనా సమేతులై తన తోడి వియోగంబున కోర్వక దూరంబు వెను తగిలిన కౌరవుల మరలించి కురుజాంగల పాంచాల దేశంబులు దాటి సూరసేన యామున భూములం గడిచి బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీరాభీర సైంధవ విషయంబులు అతిక్రమించి తత్తదేశవాసులిచ్చిన కానుకలు గైకునుచు ఆనర్త మండలంబు చొచ్చి పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుండైన సమయంబున పరిశ్రాంత బాగుండై చని చని గోవిందుడు ముందుకు ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళ యొక్క ఆలాపనలు, వాళ్ళ యొక్క సంభాషణలు, ఆ పురంలో ఉన్నటువంటి ఆ కాంతామణుల యొక్క ఆ మాటలు అన్నీ వింటూ క్రీగంటి చూపులతో వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతూ కళ్ళతోటే నేను మీవాడినే అని అంటూ ఆ సుందర మందహాస వదనార విందంతో స్వామి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక ధర్మరాజు శ్రీకృష్ణుడికి అంగరక్షకులుగా చతురంగ బలాల్ని పంపించాడండి. ఆ సైన్యంతో పాటు స్వామి యొక్క ఎడబాటుకు ఓర్వలేక సాగనంపడానికి చాలా దూరం వచ్చారండి పాండునందనులు. వాళ్ళందరినీ వెనక్కి పంపించి వసుదేవ నందనుడు యమునా తీరంలో, అంటే స్వామి వెళుతూ ఉంటే అర్జునుడు మాత్రమే వెళ్ళాడండి, మిగిలినటువంటి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారండి. ఇలా బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని, అలాగే కురుజాంగల పాంచాల సూరసేన దేశాలన్నీ దాటారు. ఆపై మత్స్య సారస్వత మరుధన్వ దేశాల ఆ రాజ్యాల గుండా వెళ్ళి ఆవీర సౌవీర సింధు దేశాలను కూడా దాటాడు స్వామి. అలాగే ఏ దేశం వెళ్ళినప్పుడు ఆయా రాజులు
సమర్పించేటటువంటి కానుకలన్నీ స్వీకరించారు. అలా ద్వారకలో అంతర్భాగమైనటువంటి ఆనర్త మండలం అనే దాన్ని చేరుకున్నాడట. సంధ్యా సమయం సమీపించింది. అశ్వాలు కాస్త అలసిపోయాయి. ఇక అల్లంత దూరంలో ద్వారకా నగరం కనిపించింది అన్నారండి. మరి అలా ఉన్నటువంటి ఆ సుందర నందనుడు ఇక ఆపై ద్వారకా నగరంలో ఎలా ఉంది? స్వామి వస్తున్నాడు ఎవరికి వారికే కదండి. భక్తులకి అలానే ఉంటుంది, మిత్రులకి అలానే ఉంటుంది, పత్రులకు అలానే ఉంటుంది, పుత్రులకు అలానే ఉంటుంది, స్నేహితులకు కూడా అలానే ఉంటుందండి. ఇందిరా నామము ఇందరికి ముద్దవో గోవిందా, ఇందిరా నామము ఇందరికి కుందనపు ముద్దవో గోవిందా, ఇందిరా నామము ఇందరి. అచ్యుత నామము అనంత నామము ఇచ్చిన సంపదను ఇందరికి. అచ్యుత నామము అనంత నామము ఇచ్చిన సంపదలిందరికి. నచ్చిన సిరులు నాలుక తుదలు, నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చి కొచ్చి గోవిందా, కొచ్చి కొచ్చి గోవిందా, ఇందిరా నామము ఇందరికి కుందనపు ముద్దవో గోవిందా, ఇందిరా నామము ఇందరికి. వైకుంఠ నామము వరద నామము, వైకుంఠ నామము వరద నామము ఈగడ నాగడ ఇందరికి. ఈగడ నాగడ ఇందరికి. నాకు తెరపులు వన్నెలు లోకాల, నాకు తెరపులు వన్నెలు లోకాల ఊపులు పాతులు గోవిందా, ఊపులు పాతులు గోవిందా, ఇందిరా నామము ఇందరికి కుందనపు ముద్దవో గోవిందా, ఇందిరా నామము ఇందరికి. పండరి నామము పరమ నామము, పండరి నామము పరమ నామము ఎండలు బాపిడిది ఇందరికి. నిండు నిధానమై నిలిచిన పేరు కొండల కోనేటి గోవిందా, కొండల కోనేటి గోవిందా, ఇందిరా నామము ఇందరికి కుందనపు ముద్దవో
ఆ ఇందిరానాథుని నామము ఇందరికీ మరి అందరికీ. స్వామి కాస్త ద్వారకా నగరం వెళుతూ ఉంటే ఇక అక్కడ ద్వారకలో ఎలా ఉంది అనేది మనకి తెలియచేస్తూ ఉన్నారండి. అది మనం ద్వారకాధీశుణ్ణి రేపు దర్శనం చేసుకుందాము. ద్వారకకు సాగనంపుతూ ఉన్నటువంటి స్వామి, మా ఈ హృదయము అనే ద్వారకకు కూడా విచ్చేయవయ్యా అని ప్రార్థిస్తూ హారతులు ఇచ్చుకుందాం. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంతరేజ్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.